ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్ అండి. జలోక్తములైన తడికట్టలను అగ్ని అకస్మాత్తుగా ముట్టుకొనదు. వేసవి ఎండలకు ఎండిన కట్టలనే దహించును. అట్లే జ్ఞానాగ్నియగు వైరాగ్యం వలన నిండిన మనస్సునే స్పృశించును అని భగవాన్ చెప్తున్నారండి. ఇక్కడ వైరాగ్యం అంటే ఎటువంటి ఆలోచనలు లేచినా అవి విస్తరించకుండా వాటిని ఆ క్షణమే అవి పుట్టిన స్థలంలోనే నాశనం చేయడం తీవ్ర వైరాగ్యం అవుతుంది. చిత్తం అంటే మనస్సు. మనస్సు అనే కోట నుండి వాసనలు అనబడే శత్రువులు ఆలోచన రూపాలలో బయటికి వచ్చినప్పుడల్లా లెక్కలేని ఆ శత్రువులను ఒక్కొక్కటిని ఈ విచారణ చేత హతమారిస్తే చివరికి శత్రువుల కోట మన వశం అవుతుంది. ఇతరులు చేసే స్తోత్ర పూజాదుల వల్ల నీ మనసు కొంచెం ఉప్పొంగినా అది సాధకునికి కీడు కలుగజేస్తుంది. సాధారణంగా సాధకులందరూ పూర్తిగా మనోనాశనం కాకముందే లోకులు చేసే ఉపచారాలకి సంతోషించి పరవశులై గమ్యాన్ని మర్చిపోతూ ఉంటారు. స్తోత్ర పూజాదుల కొరకే ఊళ్ళు తిరిగి ఉపదేశించటము లేక ఆశీర్వదించడం వంటి రకరకాలైన ఎన్నో కార్యాలను గమనించుకొని వాటిని దూరంగా ఉండాలి, లేకపోతే మనం తప్పించుకోవాలి. ఇటువంటి స్తోత్ర పూజాదులు గొప్పదిగా తోచినా కూడా వీటి వల్ల సాధకునికి అహంకారం బలపడి ప్రగతికి అది అవరోధాలుగా ఉండిపోతుందన్నమాట. మన పూర్వజన్మ తపస్సు వల్ల ఇప్పుడు ఎవరి హృదయాలలో అయితే మనకు ఇహపర లోకాలలో అనాసక్తత ఏర్పడుతుందో వారికి సులభంగా స్వరూప జ్ఞానము లభిస్తుంది. అంటే ప్రారబ్ధవశంగా కలిగిన ఇహపర సుఖాలను లెక్కపెట్టక రాబోవు సుఖాలకు మనము అరులు చాచకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ధన్యులు. జ్ఞానాందమైన ఈ శాంతి ఆత్మస్వరూపంలో లభిస్తుంది. అంతేకాని ఈ ప్రపంచంలో ఈ మోహపూరితమైన ఈ జీవితంలో కొంచెమైనా మనకి ఇక్కడ శాంతి దొరకదు. ఇంద్రియాల వెంట పరిగెత్తకూడదు. కోరికలు, సంపదలు, ధర్మాలు, అనుభవాలు, దానాలు ఇవన్నీ వ్యర్థమని, ఆత్మ మాత్రమే నిత్యమని, శాశ్వతమని ఇక్కడ గ్రహించాలి. ఉన్నదానిని వదలకుండా మనము వేరొక దానిని చేరలేమన్నమాట. ప్రస్తుత స్థితిని వదిలి ఉత్తమ లక్ష్యాన్ని చేరుకోవడమే ప్రగతి అని అనబడుతుంది. అజ్ఞానాన్ని విడిచిపెడితే కానీ మనము జ్ఞానంలో ఉండలేము. ఇప్పుడు కోపం విడిచిపెడితే మనకు శాంతి స్థితిని అనుభవించగలుగుతాము. అలాగే మాయను, మిథ్యను విడిచిపెడితేనే అక్కడ సత్యదర్శనం సాధ్యమవుతుంది. ఈ వేదాంత గ్రంథాలలోనూ మత ధర్మ గ్రంథాలలోనూ కూడా ఈ వైరాగ్యం యొక్క ఆవశ్యకత గురించి గట్టిగా అక్కడ చెప్పబడింది అనమాట. ఈ కోరికలు, ఉద్రేకాలే మనస్సును అశాంతికి లోను చేసి బాహ్యం వైపుకు, అంటే తన చుట్టూ ఉండే ప్రపంచానికి బానిసగా ఉండేటట్లు చేస్తుంది. వైరాగ్యం అంటే ఏమిటి? వైరాగ్యం అంటే నేను అనే అహంకారం, నాది అనే మమకారంలో నుంచి విడుదల పొందటమే వైరాగ్యం అని అంటారు. వైరాగ్య భావం వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మనలోని అజ్ఞానాన్ని ప్రకాశింపచేస్తూ మనకు తెలిసేలా చేస్తున్న మనలోని చైతన్యమే పరమాత్మ. కాబట్టి అజ్ఞానం కూడా మాయలో ఒక భాగమని చెప్తారు. ఈ విషయాన్ని మన గురువుగారు కూడా పదే పదే చెప్పడం జరుగుతున్నది. సహజసిద్ధమైన స్థితి ఆత్మ. ఈ ఆత్మ చైతన్య స్వరూపమే మిగిలిన ప్రపంచమంతా జడమే అయినప్పటికీ ఆత్మ ప్రకాశంలో పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది.
మిథ్య, జడము, నామరూపాత్మకమైన ఈ ప్రపంచంలో అధిష్టానమైన ఆత్మ మాత్రమే సత్యమైంది. శుద్ధ చైతన్య జ్యోతి స్వరూపమైన ఆత్మలో అజ్ఞానాంధకారము అక్కడ ఉండదు. తెలివినంతా ఉపయోగించి బుద్ధితో ఎంతకన్నా అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏమీ లేదు. కానీ నిజమైన సాధకునికి ఇంతకంటే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాని తత్వశాస్త్ర చర్చలతో, మీమాంసాలతో పాండిత్యాన్ని పెంచుకుంటూ పోతే అక్కడ అహంకారం పెరుగుతుంది తప్ప సత్య దర్శనము అక్కడ తెలుసుకోలేడు. మనకు కోరికలు ఎన్నో ఉంటాయండి. కోరికలు తీరడంతో సంతృప్తి చెందిన మనసు ఎప్పటికీ ఉండదు. ఒక కోరిక తీరిన తర్వాత ఇతర కోరికలకు కారణమవుతుంది. ధర్మకార్యాలు చేసే సంపాదించిన పుణ్యంతో ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు. దానితో కోరికలు అసంఖ్యాకంగా పెరుగుతూనే ఉంటాయి. అవి తీరడానికి మళ్ళా ధర్మము శరణ్యమవుతుంది. ధర్మంతో ఐశ్వర్యము, సుఖము, కోరికలు, మళ్ళీ ధర్మము, ఇలా నిరంతరము పరిభ్రమించే సంసార చక్రం నుండి బయటపడడం అసాధ్యం అవుతుంది. ఈ నిజాన్ని గుర్తించి వైరాగ్య దృష్టితో శాంతుడై మనం జీవించాలి. గీతలో ఎంతో స్పష్టంగా స్వార్థపూరిత తామసిక కర్మలు, దుఃఖాలను అక్కడ ప్రస్తావించడం జరిగింది. సత్వరజోగుణాలతో స్వార్థరహితంగా కర్మలను చేసి సుఖాలను సాధించినప్పటికీ అవి కూడా బంధహేతువులై సంసారానికి బందీలు చేస్తున్నాయి. శాంత మనస్సు శాస్త్రార్థాన్ని చక్కగా గ్రహించగలుగుతుంది, అలాగే ధ్యానించగలుగుతుంది. ఏమైనా ఈ ఫలితాలన్నీ కూడా అనిత్యమైనవే, అంటే మిథ్యలోని భాగాలే అని తెలిసిన జ్ఞాని వాటిపై వైరాగ్య భావం కలిగి ఉంటాడు. ఓం శ్రీ గురుభ్యో నమః. జలోక్తములైన తడికట్టలను అగ్ని అకస్మాత్తుగా ముట్టుకొనదు. వేసవి ఎండలకు ఎండిన కట్టలనే దహించును. అట్లే జ్ఞానాగ్నియు వైరాగ్యం వలన నిండిన మనస్సునే స్పృశించును. ఇందులో అర్థం కాదు ఏమైనా ఉందమ్మా? లేదు గురుగారు. తడిసినటువంటి వస్త్రములను లేదా తడిసిన గుడ్డలు కావచ్చు, ఏదైనా కావచ్చు, గురుగారు అంత తొందరగా ఆరవదు. అంటే తడి నశించిపోదు అక్కడ. అంటే ఈ మాట ఎందుకు చెబుతున్నారు అంటే, ఈ అహంకారము లోక వ్యవహారముతో పూర్తిగా తడిసిపోయినప్పుడు జ్ఞానము కలగదు అని చెప్పాలి. ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఇది. ఏ విధంగా అయితే తడిసిపోయినటువంటి వస్తువులు అగ్ని అంటుకోదు, ఒక్క తీవ్ర వైరాగ్యముతో ఉన్నటువంటి ఈ మనస్సుని జ్ఞానాగ్ని స్పృశిస్తుంది. అంటే ఆత్మ అక్కడ ప్రకాశిస్తుంది అనుగ్రహం చేత అని మనం అర్థం చేసుకోవాలి. ఆటోమేటిక్ అనుగ్రహమే. ఇక్కడ స్పృశిస్తుంది అంటే అర్థం ఏంటి? దాని అనుగ్రహం చేతనే ఇది స్పృశిస్తుంది. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అన్నాం.
గురువుగారు. ఆత్మే చేస్తుంది. హ్మ్. ఇప్పుడు కూడా ఆత్మ రెడీగా ఉంది చెయ్యటానికి. హ్మ్. కానీ నీ మనస్సు తడిసిన బట్టల్లాగా ఉంది. హ్మ్. కోరికలతో ఉంది. వ్యామోహంతో ఉంది. బాధ్యతలతో ఉంది. హ్మ్. బరువులతో ఉంది. ప్రాపంచిక విషయ వాసనలతో కొడుకుని ఉంది. అది ఇక్కడ ఉద్దేశ్యం. హ్మ్. ఏ విధంగా అయితే బాగా ఎండిపోయిన కట్టెలు అగ్ని తొందరగా పట్టుకుంటుందో అది అందరికీ తెలుసు. అవును గురువుగారు. హ్మ్. ఏదైనా పోయి రాజు చేయాలంటే తడి కట్టెలు పెట్టరు. అవును గురువుగారు. పొలం చేయాలంటే బాగా ఎండినవి పెడతారు. విజిట్ హ్మ్. అవును గురువుగారు. అవును. దాంట్లో మీరు కర్పూరం వేయండి, ఏమన్నా వేయండి, తడి కట్టెల మీద అంటుకుంటుంది. అవును. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఉపమానం టు అండర్స్టాండ్. హ్మ్. నాకెందుకు ఆత్మజ్ఞానం రావటం లేదు హ్మ్. అని ప్రశ్నించుకుంటూ ఉంటే హ్మ్. ఈ మనస్సు ప్రాపంచ బంధాలతో తడిసిపోయి ఉంది. Is it not? అది అక్కడ బయటపడుతుంది. హ్మ్. నిజమే, అందరూ అర్హులే. హ్మ్. ఎందుకు రాలేదు? ఈ రోజు మీరు పెట్టినటువంటి యొక్క ఈ స్టేటస్ చాలా గొప్ప స్టేటస్. అది హ్మ్. అన్ని గొప్పవే. హ్మ్. మనకు ఏ విషయం బాగా హృదయానికి అట్టుకుంటుందో ఆ సమయం రావాలి. గురువుగారు. హ్మ్. కాబట్టి చాలా మందికి నేను ఎంతో అది చేశాను, ఇది చేశాను, ప్రాణాయామం చేశాను, దాన ధర్మాలు చేశాను, అన్ని యోగ మార్గాలు చేశాను, అయినా గాని ప్రకాశించలేదు అని అనుకోవటానికి కారణం తడిసినటువంటి ప్రాపంచిక విషయంలో ఉన్న నీ అహంకారము అని అర్థం. గురువుగారు. హ్మ్. ఇది ఎందుకు రాదు? అది రెడీగా ఉంది. హ్మ్. వాళ్ళల్లో కూడా అగ్ని రెడీగా ఉంటుంది. తడిసిన బొగ్గులు కానీ తడిసిన కట్టెలు కానీ అంటుకుంటుంది. కానీ హుహు. గురువు. హ్మ్. ఎంత ప్రయత్నం చేసినా హ్మ్. ప్రయత్నం చేస్తాను. పొరపాటున కట్టె పుల్లలు తడిసిపోతే చాలా యాతన పడతావు దాన్ని రాజుకోవటానికి. హ్మ్. అగ్ని అంటున్నా. హ్మ్. ఇక్కడ కూడా నీవు ఎంతో యాతన పడతావు. హ్మ్. ముఖ్యంగా ఒక మాట అన్నారు ఇక్కడ, వైరాగ్యము చేత మోస్ట్ ఇంపార్టెంట్. అవును గురువు. హ్మ్. మనిషి వచ్చిందే రాగంతో కూడుకుని వచ్చాడు ఇక్కడికి. హ్మ్. కోరి బంధాలు, నాది నీది వారు వీరు ఒకటి కాదమ్మా. హ్మ్. మరి అవి లేకుండా ఉన్నప్పుడే కదా. హ్మ్. దీనివల్ల ఇది అంటుకుంటుందని కాదు, హ్మ్. ఎప్పుడైనా అది అంటుకోవచ్చు. కానీ గన్ పౌడర్ పెడితే ఒక్కసారి పేలిపోతుంది అన్నారు. ఈ విషయం చాలాసార్లు చెప్పారు మహర్షులు వారు. అవును గురువుగారు. హ్మ్. మనస్సు గన్ పౌడర్ చేసుకోవాలి. హ్మ్. అసలు చింతావిహీనం అందుకే చెప్పింది ఉపదేశాలలో కూడా. హ్మ్. ఈ జగత్తు మిథ్య అని దాని జోలికి పోవద్దు. అటువంటి ప్రిపరేషన్ ఉండాలి. హ్మ్. నాకు ఇక్కడ బాగులేదు, సుఖశాంతి లేదు, ఇంకో చోటికి పోతాను అని పరిగెత్తుతున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు ఈ మాయలో. ఏం చెప్పినాడు? అవును గురువుగారు. హ్మ్. అందుకని చెప్తాను, హ్మ్. సాధన ఆత్మ ప్రకాశానికి కాదమ్మా. హ్మ్. మనస్సులో తడిసినటువంటి కట్టెలు ఏ విధంగా అయితే ఎండకుండా ఉంటే ఇది పట్టుకోలేదు హ్మ్. అగ్ని. హ్మ్. జ్ఞానంలో ఇది కర్మలు దగ్ధమైపోవాలి. హ్మ్. మరి అట్లా. సో యూ కీప్ ది మైండ్ హ్మ్. డ్రై, నాట్ వెట్ విత్ వరల్డ్లీ అట్రాక్షన్స్. గురువుగారు. హ్మ్. తడిసిన కట్టె అంటే వాసనలతో బంధాలతో ఉన్నటువంటి నీ మనస్సు అని అర్థం. హ్మ్. నిజానికి మనస్సు ఆత్మ రెండు ఒకటే. హ్మ్. దర్ ఇస్ నో డౌట్. హ్మ్. ఇక్కడ
ఒక అవగాహనకి చెబుతున్నారు. ఉమ్, రావటం లేదు. ఉమ్, స్వరూప జ్ఞానం అంటే లోపం జ్ఞానంలో లేదమ్మా. అగ్నిలో లోపం లేదు. ఉమ్. ఆ గురుగారు. ఉమ్, అగ్ని అగ్గిపుల్ల వెలిగిస్తావు, అక్కడ నూనె ఒత్తి ఉంచదు. తడిసిపోయినటువంటి యొక్క పత్తిని పెట్టావు అక్కడ, ఉమ్, ఉమ్. అటువంటి లేదు. ఈ అనుభవం అటువంటి. ఉమ్, అవును గురుగారు. ఉమ్. ఒకసారి పూర్తిగా చదువు, ఇంకెక్కడన్నా తడి ఉంటే చూద్దాం. జలోక్తములైన తడికట్టలను అగ్ని అకస్మాత్తుగా ముట్టుకొనదు. వేసవి ఎండలకు ఎండిన కట్టలనే దహించును. అట్లే ఇక్కడ అమ్మా, ఆ గురుగారు. తడిగా ఉన్నటువంటి కట్టె పుల్లలు కూడా ఆ, ఎంతో సేపు అగ్నిలో ఉన్నప్పుడు పట్టుకుంటాయి. అవును గురుగారు. ఉమ్, ఆగంటాయి. ఉమ్, ఎంతో సేపు నీవు ఇక్కడ అగ్ని వచ్చి దీన్ని దహిస్తుంది, దీనంతా ఇది దహించకూడదు ఉమ్. అమ్మా. అగ్ని అర్థమవుతుంది. ఉమ్, ఫారెస్ట్ ఫైర్స్ ఉంటాయి. అవును గురుగారు. ఫారెస్ట్ ఫైర్స్ ఎందుకున్నాయి? దానికి అమెరికా లాంటి దేశంలో అయితే హెలికాప్టర్లో నీళ్ళు పోస్తారు తీసుకెళ్ళి. అవును గురుగారు. ఉమ్, నిజంగా. అవునవును. ఉమ్, అగ్నికి జలము శత్రువు. ఉమ్, బాగా ఎండి ఉంది, ఎండిన అడవుల్లో మీకు అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవచ్చు. 2 కట్టె పుల్లను రాచుకుంటే అగ్ని వస్తుంది. అవును. మన శాస్త్రాల్లో కూడా ఆరని అంటాం. అవును గురుగారు. ఉమ్, ఎలా రాచుకుని పడుతుంది, ఉమ్, బాగా డ్రై అయిపోయింది, ఉమ్, ఫారెస్ట్ తగలబడుతుంది. ఉమ్, అవునవును. ఉదాహరణలు చూసాం ఈ మాయలో. అవును గురుగారు. ఉమ్, ఉన్నట్టు ఉండి పెద్ద పెద్ద గోడౌన్స్ తగలబడతాయి. ఎందుకు తగలబడతాయి? షార్ట్ సర్క్యూట్ అంటాం మనం అప్పుడు. అవును. ఉమ్, సరే, ఆ విషయం కాసేపు పక్కకు పెడతాం. నీకు ఎందుకు రావటం లేదు? ఉమ్, నీ స్వరూపం తెలియటం లేదు. ఎందుకు ఈ అహంకారము నష్టం కావటం లేదు? అగ్ని ఈజ్ రెడీ. ఉమ్, అగ్ని రెడీగా ఉంది ఎప్పుడు. ఏమ్మా, అవును గురుగారు. ఉమ్, అగ్ని రెడీగా ఉంది. కాకపోతే ఏ మనస్సు అయితే ఉమ్, అది దహించబడాలో అది తడిగా ఉంది. ఉమ్, పక్వ చిత్తులకే అన్నారు మహర్షి. విచారం కూడా పక్వ చిత్తులంటే బంధరహితంగా ఉన్న సన్యాసి, ఉమ్, సర్వసంగులకి, ఇంద్రియాల వెంట వెళ్లకుండా ఉన్న వాళ్ళకి ఉమ్, అని అర్థం ఇక్కడ. ఆ గురుగారు. ఉమ్, కాబట్టి ఈ రోజు స్టేట్మెంట్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, ఎందుకు రావటం లేదు నాకు? నీవే ఆత్మమై ఉన్నావని చెబుతున్నాయి శాస్త్రాలు. రమణ మహర్షి, శంకరుడు తత్వమసి వాక్యాలు చెబుతున్నాయి. ఉమ్, మరి నేనే అదే ఉన్నప్పుడు నాకెందుకు రావటం లేదంటే కారణం ఇది. చూడండి ఎంత సూక్ష్మమైన విషయాన్ని చక్కగా ముందు పెట్టారు అనేది. డిసప్పాయింట్ అయ్యే వాళ్ళకి ఇది ఆన్సర్. ఇది నేను చాలా కాలం బట్టి సాధన చేస్తున్నాను ఉమ్, కానీ ఆత్మ ప్రకాశించడం లేదు అనే వాళ్ళకి ఇది సమాధానం. ఆ గురుగారు. ఉమ్, సరే, వెళ్ళి మెల్లిగా చదువు. ఇంకేమన్నా తడిసిన కట్టెలు ఉన్నాయేమో. జలోక్తములైన తడికట్టలను అగ్ని అకస్మాత్తుగా ముట్టుకొనదు. వేసవి ఎండలకు ఎండిన కట్టలనే దహించును. అట్లే జ్ఞానాగ్నియు వైరాగ్యం వలన నిండిన మనస్సునే స్పృశించును అని చెప్తారు. ఉమ్, ఇక్కడ తడి కట్టెలని
వెంటనే పట్టుకోదంటున్న ఉద్దేశం అగ్ని ఉంటుంది. ఉమ్, తడిపోయేదాకా, వైరాగ్యం వచ్చేదాకా అది ఆగి ఉంటుంది. అది ఆ గురుగారు. ఇప్పుడు త్రిపురారహస్యంలో కూడా ఈ విషయాన్ని చెబుతూ ఆ ఉच्चతర శక్తి ఎక్కడ ప్రకాశించదలుచుకుంటే అంటే ఎక్కడ మనసు తడిగా ఉండకుండా డ్రైగా ఉన్న స్థితిలో ఉంటుందో, తీవ్ర వైరాగ్యంతో ఉంటుందో అక్కడ వస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఆ గురుగారు. సాధన లేదు, నిజమే. ఎందుకని సాధన చేసేవాళ్ళు లేడు. అగ్ని వచ్చి ఇక్కడ పడుతుందే తప్ప జ్ఞానాగ్ని ప్రకాశిస్తున్నప్పుడు నీవు ఉండవు అక్కడ. ఆ అగ్నిలో జీవుడు, జగత్తు, ఈశ్వరు భావాలు తగ్గిపోతాయి అబ్బా. దాంతో పాటు కర్మ కూడా పోతాయి. కాబట్టి ఒక రకంగా తీసుకుంటే అందరూ అర్హులేను ఆత్మజ్ఞానాన్ని. అందరి దగ్గరగా ఉన్నది ఈ మనస్సే. కాకపోతే కృష్ణ పరమాత్మ చెప్పినట్టు వేల మందిలో ఒక్కరికి మాత్రమే డ్రై మైండ్ ఉంటుంది, ఎండిపోయిన కట్టెలు ఉంటాయి. చాలా మందికి తడిసి అని మనం ఇక్కడ దీన్ని గుర్తు పెట్టుకోవాలి బాగా. నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను, ఇది చదివాను, అది చదివాను, ఉపవాసం ఉన్నాను, ఆ ఉపవాసం ఉన్నాను, ఈ గుళ్ళు తిరిగాను, ఆ గుళ్ళు తిరిగాను, ఈ యోగం చేశాను, ఆ యోగం చేశాను అని నువ్వు ఎంత చెప్పుకున్నా అల్టిమేట్ గా యువర్ ఈగో, ది మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆస్పిరేషన్స్ అండ్ బంధాలు. అది కాదు, అది ముందు డ్రై కావాలి. తడిగా ఉన్న పాత్రని పొయ్యి మీద పెడితే వంట చేయగలవా, చరమా తీయగలవా? ముందు కాసేపు పెడతావు, అదంతా నీళ్ళంతా ఆవిరైన తర్వాత అప్పుడు నూనె వేసి చరమా చేస్తారు. అవును గురుగారు. లేదా నూనె పోయటానికి కూడా నీళ్ళు ఉండకూడదు కింద, పేరుతుంది అది. ఎందుకు తెలుసా? సరే, ఆ సైన్స్ జోలికి పోవద్దు. రవి, గురుగారు, దర్శన గట్టలు ఎతుకుతున్నావా? అది తెలుస్తుంది గురువు గారు. ఖచ్చితంగా ఈ మనస్సుని డ్రై చేసుకోవాలని తెలుస్తూ ఉంది. కనుక ప్రతి ఒక్కరికి తెలుసు తన బలహీనత ఏమిటి. రెండో షిఫ్ట్ అనాలిసిస్ ఉంటుంది, స్ట్రెంగ్త్, వీక్, ఆపర్చునిటీస్. అది ప్రతి ఒక్కరు చేసుకోవాలి. ఇక్కడ ఆధ్యాత్మికంగా కూడా అవసరం. అది అయితే ఖచ్చితంగా అంతర్ముఖం అవ్వాలి. అది దానికి కానీ తెలుస్తుంది గురువు గారు. ఇది ఈ ఆలోచనలు తగ్గించుకోవాలని. ఆయన అంతర్ముఖం అనేది కూడా ఏ చేస్తుంది? తడిచిపోయిన గట్టి నువ్వు పైన పడేసావు, ఏం చేస్తుంది? అగ్ని పిల్లలగా తడిని తీసేస్తుంది, అగ్ని అంటుకుంటుంది. ఈజ్ ఇట్ నాట్? అవునవును. నువ్వు అనుకునే తీసేయాలనేది కూడా ఆ అగ్ని చేస్తుంది. లోపల ఉన్న జట్లు అగ్ని ఉందే, మరింప చేస్తుంది. నువ్వు ఇనప గుళ్ళు తిన్నప్పటికీ దాన్ని కరిగించే లక్షణం లోపల ఉన్న జఠరాగ్నికి ఉన్నది. ఈజ్ ఇట్ నాట్? మరి జీర్ణక్రియ జరుగుతుంది కదా. అవును గురువు గారు. అదే అంటే ఈ మనస్సు కూడా అంత అంటే తడి కొంత కొంత ఆరిపోతూ డ్రై అయిన కొద్దీ అప్పుడు ఇంకా వెలుగుతూ ఉంటుంది. రెండు కలిసే ఉంటాయి. ఆ కాన్షియస్ బేస్ మీదే ఉంటుందని చెప్తారు కదా గురువు గారు మీరు. విడిగా ఉండదు. అదే విడిగా ఉంటే అంటుకుంటాం కష్టం కాబట్టి, ఆ బేస్ మీద ఉంది కాబట్టి అంటుకుంటాం తేలిక.
నువ్వు ఎక్కడో కట్టెలు పెట్టి ఎక్కడో ఇంకో పెట్టి అంటుకుంటుందా? అంటుకోదు అదే. అవును. అందుకని మీ ఇప్పుడు అర్థం అవుతుంది. లేదంటే బయట మహర్షి ఆ మాట అంటు కదా. ఇక్కడ ఈ ఉదాహరణలన్నీ నీలో అవగాహన పెంచాలి. గురువు వినటానికి బాగా అనిపిస్తుంది. తీరా నువ్వు పరీక్ష చేసేసరికి ఒక్క అడుగు కూడా ముందుకు పోదు. ఎక్కడ వేసిన కొమ్మలు అక్కడే ఉంటుంది. చివరికి ఏమంటావు నువ్వు? నా వల్ల కాదంటావు. ఇది కొన్ని శరణాగతిగా అది చూసుకు హౌ టు డ్రైవ్ యువర్ మైండ్. వైరాగ్యాన్ని తీసుకొస్తుంది, ఇచ్చారహితం చేస్తుంది, బంధరహితం చేస్తుంది, వ్యక్తిత్వాన్ని సమూలంగా ఎగరగొడుతుంది ఆ జ్ఞానాగ్ని. గురువు గారు. అవును. నీ అంతా నువ్వేమీ చెయ్యలేవు. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను? నీవు ఒక ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటావని. నీవే అదై ఉంటూ కొత్తగా ఏదో నాకు తెలిసినప్పటికీ నాకెందుకు తెలియటం లేదండి ప్రశ్న ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. చెప్పినట్టు ఆ ప్రశ్నకి కారణం చెబుతున్నారు ఇక్కడ. గురుగారు. కాబట్టి విచారం అన్నా, ఇంట్రాస్పెక్షన్ అన్నా, అంతర్ముఖం ఎందుకు లేకపోతున్నావన్నా ఇది సమాధానం. ఇంకో రహస్యం గతంలో చెప్పుకుంటాను. యువర్ ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్. నిద్ర లేచినప్పటి నుంచి నువ్వు చేసే కర్మల యొక్క ప్రయారిటీస్ డిఫరెంట్ గా ఉంటాయి. ఎప్పుడైనా చిన్న వయస్సులో ఏదన్నా ఆధ్యాత్మ విషయాలు చెప్పబోతూ ఉంటే ఇప్పుడేం తొందర, వయస్సు మీరిన తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పి వాటికి ఏ సంస్కారం చేయకుండా వదిలిపెడతారు. ఈ మాట కూడా మహర్షి అడిగారు. ఏ సమయంలో ఏ వయస్సులో ఇటువంటి చింతన రావాలి అని. పిల్ల వయస్సు అన్నాడు. వాడిని ఆడుకోనీలే, ఇప్పటి నుంచి ఇవన్నీ ఎందుకు, తొందర వచ్చింది. చివరికి వీడు పెరిగి పెద్దవాడు కొద్ది లోక వివాహం చుట్టుకుంటుంది తలకి. సరే వివాహం అయితే విద్యానాశం వేరే చెప్పక్కర్లేదు, ఇవన్నీ ఏర్పడుతుంది. చెప్పినట్టు ఏమైనా. అవును గురువు గారు. అవునవును. కాబట్టి it is a wake-up call. Today's message is how far I am clinging to the worldly things. దాన్ని నువ్వు రివర్స్ చేసుకోవడానికి నీ యొక్క స్వరూపం తోడ్పడుతుంది. అదే భగవంతుడు. అవును గురువు గారు. అంటే ఎంత హౌ ఫార్ ఆ ఇంట్రావర్ట్ ఎంత వరకు అయ్యేది అనేది కూడా చెక్ చేసుకునేది అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్లిప్పరీ ల్యాండ్ ఉంటుంది, జారిపోతూ నేల, జాగ్రత్త అంటూ చెబుతుంది పడిపోకుండా. ఇట్స్ ఎ కాషన్. సో ఒక సహాయం తీసుకుంటూ మెల్లిగా నడుస్తావు, భగవంతుడి నామాన్ని తీసుకుంటూ నడుస్తావు. నీవు ఏకాగ్రతలో ఉన్నప్పుడు ఇవి నేను బాధించవు. ప్రపంచ విషయాలు చోటు చేసుకుంటే లోపల నుంచి అసలే మనస్సు కోటి లాంటిది. అందులో కళ్ళు తాగింది, కాళ్ళు అయినా గుచ్చుకుని నీకు చెప్పాలే, అట్లా ఉంటుంది మనస్సు. అవును. విషయాలు దొరికితే ఇంక వాటి ఎంబడి పరిగెడుతున్నాడు ఆలోచనలతో. ముఖ్యంగా ఏదో సాధించాలి, ఏదో పొందాలి, ఇంకా బాగా ఉండాలి, సుఖం సుఖం అంటూ పరిగెడుతుంది. నువ్వు ఎంత పరిగెత్తినా ఇట్ ఈస్ అన్నోయింగ్ సెర్చ్ ఆఫ్ ది సెల్ఫ్ అని చెప్పినప్పటికీ మహర్షి గారు అసలు వాస్తవం ఏంటంటే
నీ మనస్సును ఒకసారి స్కాన్ చేస్తే ఆల్ యువర్ వీక్నెసెస్ ఆర్ వెరీ మచ్ విజిబుల్ టు యూ. నీ బలహీనత నీకు తెలుస్తుంది, గురుగారు. అందులో సందేహం లేదు. తెలియకుండా నువ్వేమీ చెయ్యవు, తెలియకుండా దేని జోలికి పోవు, కోరికల వెంట వెళ్ళవు, బంధాల వెంట వెళ్ళవు, బాధ్యతల వెంట వెళ్ళవు. అసలు దిస్ ఈజ్ మై డ్యూటీ అంటావు, వెళ్తుంటావు. అవును గురు. అయ్యా శ్రీనివాసరావు గారు, ఏమన్నా ఉందే తడిసిన కట్టెలు? చాలా బాగుందండి. పొద్దున్న చూసినప్పుడు అనుకునేవాడు చాలా చక్కటి మెసేజ్ పెట్టారని. అదంతా కూడా ఈశ్వరాజ్ఞ. ఎవరు ఏ విధంగా పెట్టారో ఎవరికి తెలియదు. ఈ సందర్భంలో భగవాన్ ఎక్కువగా వంటశాలలోకి వెళ్తూ అక్కడున్న ఆడవాళ్ళకి దానికి సంబంధించిన వాటితోనే వాళ్ళకి చెప్పాల్సిన పాఠాలు చెప్తూ ఉండేవారు. ఇందాక మీరు పోపు వేసిన నీళ్లు కూడా మరిగిన తర్వాత ఎవాపరేట్ అయిన తర్వాత నూనె వేస్తామని చెప్పారు. ఆ నూనె వేసిన తర్వాత పోపు గింజలు వేసిన తర్వాత చిటపట్లాడుతూ ఉంటాయట అవి. ఆ చిటపట్లాడటం అడిగిన తర్వాత అప్పుడు మిగతా కూర ముక్కలో ఇంకోటో పదార్థం వేయాలట. అంటే అడగాలట అవి. అంటే కోరికలు కానీ, విషయవాంఛలు కానీ, లౌకిక వ్యవహారాలు కానీ అణిగిపోవాలి అవి. అవి తిరగమాత గింజలు చిటపట్లాడుతూ ఎగురుతాయట కాసేపు. అవి అడిగిన తర్వాత అప్పుడు వేస్తే అప్పుడు పూర్తవుతుంది వంటలు. అలాగే నామరూపాల గురించి ఇంకో మాట చెప్పారు, మీరు కూడా వినే ఉంటారు. ఒక భక్తుడు ఎవరో వడలు వేయిద్దామని చెప్పని మొక్కుకుంటాడు. ఆయనకి ఏదో పని అయితే ఆ ఊళ్ళో ఏదో వడ వేయించాలని వంట మనిషికి పురమాయించాడు ఆ భక్తుడు. పురమాయించిన తర్వాత అవి రావటంలా, కన్సిస్టెన్సీ బాగా లూజ్ అయిపోయి రావటం లేదు. పాప అతని పరిస్థితి గమనించి ఆర్తత్రాణ పరాయణ కదా భగవానుడు, అలాగే ఈ పెద్ద మనిషి కూడా భగవాన్ కూడా అక్కడికి వెళ్ళి ఏమిటి ఇబ్బంది పడుతున్నావు అంటే, ఆయన ఇలా వడలు వేయమన్నారు, నా చేత కావట్లేదు వేయటం, ఇది పిండి అయిపోయిందంటే ఏం పర్వాలేదు దాన్ని ఇలా బజ్జీలే వేయమన్నాడు. చెప్పేసి గమ్మన ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఆర్తచి నేను చెప్పింది ఏంటి నువ్వు చేస్తుంది తగాదా పెడతాడు. మళ్ళీ తగాదా తీర్చడానికి ఆయన వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు చెప్పిందైనా నేను చెప్పిందైనా నామరూపాలకి భేదం ఉంది తప్ప మూల పదార్థం అదే కదా. ఏదైతే మినపప్పుతో పిండి రుబ్బారో అది గట్టిగా ఉంటేనేమో వడ వేసేవాడు, మెత్తనైంది గట్టి బజ్జీ వేసాడు. రెండు ఒకటే, నామరూపాలు తేడా తప్ప ఉన్న మూల వస్తువు ఒకటే అని ఒక తోట ఎక్కడ చదివాను. అది గుర్తొచ్చింది చెప్దామని. అమ్మా సరోజ, వడలేస్తావా ఇప్పుడు? ఎంతటి వాళ్ళకి కూడా చాలా తేలిగ్గా సూక్ష్మంగా అర్థమయ్యేటట్టు ఆడవాళ్ళకి వంటింటి విషయాలు చెప్తూనే చెప్పేవాడు ఆయన, అంత తేలిగ్గా. అవగాహన కోసం. అలాగే అప్పడపు పాట కూడా చెప్పారండి. అప్పడపు పాట చాలా బాగుంది, చాలా మంచి చెక్క అయితే మిరియాలు అని చెప్పుకుంటే సమ దమ ఉపరతి అని చెప్పారు. ప్రతి పనిలోనూ ఆధ్యాత్మిక జోడించబడుతుంది. అవును గురుగారు. అంతే. తాగి ఉంటుందమ్మా. అందుకనే ఈ ప్రాక్సిమిటీ విత్ ది సైన్స్ ఈజ్ ఎసెన్షియల్. చేసే ప్రతి చర్యలో దేర్ ఈస్ జ్ఞానం దాగి ఉంటుంది. ఆయన కర్మలు చేశాడుగా, ఇంకే కూర్చోలే ఓ చోట. గీతలో చెప్తారు సూత్రే మణిగణాయవని. మనది కూర్చున్న దాంట్లో సూత్రం వల్ల అన్నిటిలోనూ ఆ చైతన్యం ప్రతిబింబిస్తూ ప్రకాశిస్తూ ఉంటుంది. చీమలో, దోమలో, ఏనుగులో అందరిలో సమానంగా ఉంటుంది. ఇంకేమన్నా ఉందమ్మా సరోజ? సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. ఎందుకు ఇలా నేను ప్రవర్తిస్తున్నాను, నాకు ఎందుకని తెలియట్లేదు నా స్వరూపం అనేది సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటే అప్పుడు ఈ బంధాల వల్ల, ఈ వాసనల వల్ల, ఈ కోరికల వల్ల అనేసి నాలోనే ఆ మార్పు ఉच्चतर శక్తి వల్ల వస్తుందని నేను అనుకుంటున్నా గురుగారు. ఆ శక్తి వల్లనే గురుగారు. నువ్వు అనుకుని ఆగిపోతావు, మాటికి రిమైండ్ చేస్తుంది. నువ్వు జూమ్ మీటింగ్ లో అనుకున్నావు
కానీ మళ్ళీ నువ్వు మామూలుగా ప్రవర్తిస్తున్నావు అంటుంది. అవును గురువు గారు. అది గుర్తు చేస్తూ ఉంటుంది. మరి గురువు గారు. ఏమ్మా పద్మజ, ఇంకేమైనా ఉందా? లేదు. తడిసినవి కానీ ఎండినవి కానీ. వెరీ సింపుల్. ఎండుట అంటే థాట్ ఫ్రీ. ఉమ్, తడిసింది అంటే థాట్ఫుల్. సింపుల్. అవును గురువు గారు. ఇక్కడ మనం సూక్ష్మంగా పరిశీలిస్తే ఆలోచనలు అనేవి నీవు తవ్వితేనే వస్తుంది, తవ్వితే రావు. ఉంటే ఉంటాయి లోపల. నీవు స్మరిస్తే తడిసిపోతుంది మైండ్ అంతా కూడా ఆలోచనతో, ఒకదాంతో ఇంకో. వర్షం పడుతున్నప్పుడు ఏదైనా ఎండ పెడితే బయట పరిగెడతావు, ఎందుకు? పూర్తిగా తడవకుండా. అవును గురువు గారు. అవును గురువు గారు. కావచ్చు, వస్తువులు కావచ్చు. అవునవును. మనం చినుకు పూర్తిగా తడపకుండా తీసుకొచ్చేస్తావు యువతలకి. అవునవును. ఒక ఎండలో పెట్టిన వస్తువుని వర్షం పడుతుందనగానే నువ్వు పరిగెత్తి తీసుకొస్తావు లోపలికి. ప్రయత్నం ఇక్కడ చెయ్యాలి. బాహ్య చింతన వచ్చినప్పుడు ఎక్కడ నా మనసు తడిసిపోయి ఈ మాయలో ఇరుక్కుపోతుందేమో, నేను వెనక్కి రాలేనేమో, ఎందుకు పనికి రాకుండా ఈ జన్మ పోతుందేమో అని వెంటనే నీవు వాటిని వదిలించుకోవాలి అక్కడి నుంచి. ఒక చిన్న మాట చెప్పారు, వైరాగ్యముతో అన్నారు. వైరాగ్యం అనేటటువంటిది ఇది నీలో ఆ తపన కలిగిస్తుంది, మార్పు తీసుకొస్తుంది. నీకు తెలియకుండా చేస్తుంది. నాకు ఇంకా రాలేదు రాలేదు ఆత్మ ప్రకాశం అనుకుంటే నీలో త్రికరణ శుద్ధి ఎంత ఉందో పరీక్ష చేస్తుంది. గ్రేస్ మార్కులు వేయటానికి నువ్వు ఎంతవరకు ప్రయత్నం చేశావో చూస్తుంది. అవును గురువు గారు. ఇప్పుడు వర్షం పడుతుంటే ఆ భగవంతుడు చూసుకుంటాడంటే మొత్తం తడిసి కూర్చుంటుంది. నీ ప్రయత్నం లేదు అక్కడ. వర్షం ప్రయత్నం చేయవలసిందే. తడవకుండా పరిగెత్తుకుంటూ తీసుకురావాలి. ఎందుకని ఉపయోగించాలంటే ఈ మనస్సును కూడా లోక వ్యవహారంలోకి తీసుకుపోవద్దు, తీసుకురా. ఆ మాట కూడా చెప్పారు. మనస్సులో కనుక లోక వ్యవహారం చోటు చేసుకుంటే ఆత్మవిచారం దూరం అయిపోతుంది. అవును గురువు గారు. నువ్వు కలిసి ఉండవు. అవును. అందుకని వైరాగ్యం. అందుకని ఇంద్రియాలని జయించు అంటల్లో ఉద్దేశం. మచ్చగా చేసుకోమన్నారు ఈ మనస్సుని. అవును గురు. చెప్పారు, అందులో సందేహం. గురు. కాబట్టి నాకు ఇంకా రాలేదు, చాలా కాలం బట్టి పూజలు చేస్తున్నాను, చాలా కాలం బట్టి యాత్ర చేస్తున్నాను, అసలు భగవంతుని తప్పేది తలుచుకోవటం లేదు అని అనుకునే వాళ్ళు కోకొల్లలుగా ఉంటారు, సూత్రాలు చదువుతూ ఉంటారు, అన్ని చేస్తారు. అయినా కానీ అగ్ని, జ్ఞానాగ్ని ఎందుకు రాచుకోదు? ది రీజన్ ఈస్
బేస్లో బంధాలు దాగి ఉంటాయి. ఉమ్, నీకు తెలియకుండా యూ విల్ బి అటాచ్డ్ బై దోస్ థింగ్స్. ఉమ్, అది కాదు. ఆ గురుగారు. ఉమ్, ఉమ్, ఇంకా సింపుల్ గా తీసుకుంటే మీ తలపులే బంధాలు, తలపుల రహితమే జ్ఞానాగ్ని చొరబడుతుంది. అందుకని ఇది ఒక అడ్డు అన్నారు. ఉమ్, ఈ దేహత్వ బుద్ధే దానికి అడ్డు. దేహత్వ బుద్ధి తీవ్రంగా ఉందనుకో, అక్కడ అగ్ని ఉన్నా దీన్ని అంటుకోలేదు. అవును. ఉమ్, సో దేహత్వ బుద్ధిని ముందు అభిమానాన్ని తొలగించేటట్టు చేస్తుంది. ఆదిశంకరులు ఇదే మాట అన్నారు. ఉమ్, ఒక్కసారి దేహం ఏంటో చూడు, రక్త మాంసముల మలమూత్రములతో పరమ అసహ్యమైనది, నేను ఎట్లా అవుతావు అని అభిమానం ముందు పోగొట్టుకో అంటాడు. ఉమ్, అంటాడు. అవును గురుగారు. కనుక మొట్టమొదటి అభిమాన దేహం మీద వదులుకో. ఇది పుడుతుంది పోతుంది, కానీ నీకు ఆ పుట్టుక మరణం లేదు. ఉమ్, నీవు శాశ్వత అనంతుడివి. అందుకని నేను శాశ్వతం అని చెప్పాడు. ఉమ్, యక్ష ప్రశ్నల్లో కూడా ఈ విషయం వస్తుంది. అక్కడ అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటని అడుగుతాడు ధర్మరాజుని. అప్పటికే బ్రదర్స్ పడిపోయి ఉంటారు అక్కడ. తన కళ్ళ ఎదుట అందరూ పోతూ ఉన్నప్పుడు చనిపోతుంటే తాను శాశ్వతుడు అనుకుంటాడు. ఇది ఇది ఆశ్చర్యం అంటాడు. ఉమ్, దానికి మహర్షుల వారు అది నిజమే కదా, నేను మరణం లేదు కదా అంటూ వ్యాఖ్యానించారు వ్యాఖ్యానించారు. ఓ సందర్భం. ఉమ్, ఉమ్, ఆ మరణం మంచిగా రాలేదు, మనం శాశ్వతంగా ఉంటాము, వాళ్ళు వస్తున్నారు పోతున్నారు ఉమ్, అనే భావన చాలా మందికి ఉంటుంది. ఎందుకున్నది? నువ్వు ఆత్మగా శాశ్వతం కాబట్టి పాయింట్ అది. ఉమ్, ఆ గురుగారు. ఉమ్. అదే భగవాన్ అలాగా వ్యక్తీకరించారు అది ఆ నేను. ఆ, ఆ, ఆశ్చర్యం ఏముంది? అది సహజం అన్నాడు పైగా. అవును. ఉమ్, అడిగిన ప్రశ్నకి ధర్మరాజు ఆ స్థితిలో సమాధానం చెప్పాడు. ఉమ్, ఉమ్, పుట్టి నశిస్తున్న తాను శాశ్వతం అనుకుంటాడు. ఇది ఆశ్చర్యము. అప్పుడు అయిపోయింది. ఆ గురుగారు. ఉమ్, యక్షుడు సాటిస్ఫై అయినాడు, వదిలిపెట్టాడు ధర్మరాజుని. ఉమ్, కానీ మహర్షి వదిలిపెట్టలే. అది అవునవును. సత్యంగా అవును. అవును గురుగారు. ఉమ్, నేను ఆత్మగా ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్, అది దానికి మరణం లేదు. ఉమ్, ఉదయాస్తమానం లేనిది ఆత్మస్థితి. ఉమ్, అది వాస్తవమే కదా. అవును. ఆశ్చర్యమే, నేనే ఆత్మ ఏమంటూ అంటూ చెప్పుకొచ్చారుగా. ఉమ్, రవి ఇంకేమైనా ఆ గురువు గారు. ఎండిన గట్టెలు ఉన్నాయి, తడిసిన గట్టెలు ఉన్నాయా చూడు. ఆ గురువు గారు. ఎండిన గట్టెలా తడిసిన గట్టెలా? మీరు అన్నది బాగుంది గురుగారు. అంటే ఆలోచనలు ఎక్కువైతుంటే ఈ మనసు తడిసిపోతూ ఉంటుంది ఎక్కువగా. అంతే మరి. అర్థమైంది. ఆలోచన లేని స్థితి అలవాటు చేస్తే ఇంకా అది ఎండిపోతూ ఉంటుంది. దానంతా అదే రాలి. విస్మరించు, స్మరించదు, అదే అర్థమైంది గురు. అవునా? జరుగుతూనే ఉంటాయి. ఏ పని ఆగదు. అది ఎంత ఎండిపోతే దానికి అంత ఎక్కువ నిప్పు కూడా అవసరం ఉంటుంది కూడా. నువ్వు ఎక్కువ నింపు తక్కువ నింపు కాదు, ఒక్క చిన్న అగ్గి పొల్లతోటి గురువు గారు. వాడిని కలచచ్చు. అవును అవును గురు. అది తెలుస్తుంది గురు. ఆలోచనలు వస్తే అది దుఃఖానికి కారణం అవుతున్నాయని. అది ఒకటి కాదు, ఇట్ ఈస్ టోటల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది అటాచ్మెంట్. క్వశ్చన్ ఆఫ్ అటాచ్మెంట్. బంధాలు బాగా ఉన్న చోట, బాధ్యతలు బాగా ఉన్న చోట, కర్తృత్వం ఉన్న చోట జ్ఞానాగ్ని ఉన్నప్పటికీ అది గ్రహించలేదు. పాయింట్ అది. గురువు గారు. అవును.